కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 9వ తేదీ అనగా సోమవారం తిథి. ఈ రాశి జాతకులు లెక్క పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఈ రోజున లెక్కలేనన్ని శుభవార్తలు వినబోతున్నారు. అది కూడా 7:22 మొదలుకొని 7:30 అయితే ఒక కీలక శుభవార్త అయితే ఈ రోజున ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు. అసలు ఆ శుభవార్త ఏమిటి, ఈ రోజున వీరికి గోచార రీత్యా దినఫలాలు ఎలా ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీ జీవితంలో చూసినట్లయితే ఈ రోజు కీలకమైన వార్త వినే అవకాశాలు ఉన్నాయి. మీ కెరియర్ కు సంబంధించింది కావచ్చు, వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు, ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు, ఇలా ఏదైనా సరే ఒక ఇంపార్టెంట్ న్యూస్ ని అయితే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ విధంగా ఒక అవకాశానికి సంబంధించినటువంటి న్యూస్ ని అయితే ఈ రోజున మీరు సాయంత్రం అనగా రాత్రి 7:22 నుండి 7:30 మధ్యలోపు ఈ రాశి వ్యక్తులు వినే అవకాశం కానవస్తోంది. ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో మీరు చేసిన ప్రయత్నాల్లో నిద్రాహారాలు మానేసి చేసినటువంటి కృషి పట్టుదల రీత్యా మీరు ఫలితాల కోసం వేచి ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఫలితాలు అయితే ఈ సమయంలో మీకు డెఫినెట్ గా వస్తాయనే సూచన అయితే దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. అయితే మీకు ఒక ఆరోపణ ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. చెయ్యని పొరపాటుకు, చెయ్యని తప్పుకు మీ పైన ఒక నింద మోపబడే అవకాశం కూడా ఉంది. పని చేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఈ యొక్క సంఘటన ఎదురు కాబోతుంది. కావున ఏ తప్పు చేయనప్పుడు మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదండి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. అప్పుడే మీరు ఏ తప్పు చేయలేదంటూ అందరూ గుర్తించగలుగుతారు. ఒకవేళ మీరు మౌనంగా ఉంటే గనక తప్పు చేసినట్లుగా ప్రతి ఒక్కరూ భావిస్తారు. కావున ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి యొక్క జీవితంలో ఈ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో అది మీకు మేలుకరమైన ఫలితం ఇస్తుందని చెప్పాలి. ఈ రోజున భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు, కానీ వాయిదా వేస్తున్నారు. అయితే ఈ రోజున మాత్రం మీ యొక్క ప్రతి ప్రయత్నము కూడా ఫలప్రదంగా ఉంటుంది. వ్యాపార జీవితంలో ఇదివరకు మీకు ఒడిదుడుకులు, సమస్యలు ఏమున్నా కానీ అవన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి యొక్క జాతకం చూస్తే గనక ఆర్థిక పురోగతి కోసం మీరు చేసే ప్రయత్నాల్లో తప్పక ఫలిస్తాయి అన్నమాట. చదువుకు సంబంధించి కానీ లేదా మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కి సంబంధించి న్యూస్ తెలిసే అవకాశం కూడా దినఫలాల్లో కనిపిస్తుంది. కాన మీరు అపరిచిత వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా రాత్రి సమయంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినట్లయితే గనక ఎదుటి వ్యక్తి వారిని చూసి వారి మీద మీకు నమ్మకం కలిగితేనే ఇవ్వండి. లేకుంటే ఇవ్వకపోవడమే ఉత్తమం. లేనిపోని ప్రమాదంలో పడే చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.